ఈ లియో ముట్టుకుని తిని వదిలేసిన అన్నం కాబట్టి అన్ని మొక్కలకే వేయనండి. నాకు కొన్ని మొక్కలకు మాత్రమే వేస్తాను. అందులో ఈ బొబ్బాయి అండి. బొబ్బాయికి నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను. ఇది వేయటం వలన పెరుగులో ఉన్న పోషకాలు, మజ్జిగలో ఉన్న మనకి పాల్లో ఉన్న ప్రోటీను ఇవన్నీ కూడా మన మొక్కలకే ఉపయోగపడుతుందండి. మా లియో అరటిపండు వేసే తింటుందని అరటిపండు కూడా వేసానండి ఇందులో, అయినా తినలేదు. అంటే ఎంత అన్నం ఉందో అంతకు రెట్టు మట్టి తీసుకుని కలిపి పక్కన పెడతానండి. చూసారు కదా ఎంత అన్నమో, దీంట్లో ఎంత పెరుగుందో, ఎన్ని పాలు ఉన్నాయో, ఇవన్నీ మన మొక్కలకు అందుతాయి కదండి. ఏది వేస్ట్ అయితే అవ్వదు నాకు. అయితే ఇలాగే ఉంటే పురుగులు వచ్చే అవకాశం ఉందండి. అలా కాకుండా దీన్ని కాస్త మట్టి వేసి కలిపి మన మొక్కకు అందించేస్తే చక్కగా మనకి పురుగులు లేకుండా, మనకు వాసన లేకుండా కంపోస్ట్గా మారిపోతుంది. మనకి ఏ ఇబ్బంది ఉండదండి. చూసారా, దాని మీద ఇంత మట్టి అయితే నేను చేరుతానండి. చేర్చి తర్వాత మనకి ఎలకలో ఇలాంటివి దువ్వకుండా నేను ఒక